ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. బాగున్నారా? దేవుని కృపను బట్టి మేమందరం బాగున్నాం. మన రోజును దేవునితో ప్రారంభించాలని, మన జీవితం అంతా ఆయనకే మనం రుణపడి ఉన్నామని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా మీరందరూ ఈ వీడియోని చూస్తున్నారని, చూడటమే కాదు ఈ వీడియోలో చెప్పిన మాటలను మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించి దేవుని మహిమపరిచే వారిలాగా మనమందరం కలిగి ఉండాల్సిన లక్షణాలను బట్టి మనం కొన్ని నేర్చుకుంటుండగా ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈ క్రీస్తులోనికి మారడం అంటే ఏంటి? ఈ క్రీస్తులోనికి మారడం అంటే మన పాపాల్ని దేవుని ఎదుట అంగీకరించి, ప్రభువా నేను పాపిని అని అంగీకరించి దేవుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించడమే క్రీస్తులోనికి మారడం అని నేను మీకు చెప్పగలను. మరలా చెప్తున్నాను, క్రీస్తులోనికి మారడం అంటే ఏంటంటే మన పాపాల్ని దేవుని ఎదుట అంగీకరించి, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి, మన కోసం ఆయన చనిపోయాడు, మన కోసం 3వ రోజు తిరిగి లేచి మన కోసం ఒక ఇల్లును సిద్ధపాటు చేయడానికై ఆయన పరలోకం వెళ్ళి మనకొక ఇల్లును సిద్ధపాటు చేస్తున్నాడన్నది మనం గుర్తెరగడమే క్రీస్తులోనికి మారడం అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇలా క్రీస్తులోనికి మారిన వారు మనకి బైబిల్లో అనేక మంది కనిపిస్తూ ఉంటారు. మనం ధ్యానం చేయగలిగితే క్రీస్తులోనికి మారిపోయిన వారు అనేక మంది కనిపిస్తారు. ఒక 2 వ్యక్తుల్ని మీ ముందు పెడతాను. ఒక 2-3 నిమిషాల్లో ఇది అయిపోతుంది. మనం తీయగలిగితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మొదటి 19 వచనాల్లో మనకి కనబడే వ్యక్తి పౌలు. సౌలు అయిన వాడు పౌలుగా మారిన తర్వాత చేసిన పరిచర్య ఏంటో మనమందరం ఎరుగుదుము. కానీ సౌలుగా జీవిస్తున్న సమయాల్లో క్రైస్తవులు అయిన వారిని హింసిస్తూ, బాధిస్తూ, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే ఆయనను మహిమపరుస్తున్నారో అక్కడికి వెళ్ళి వారిని హింసించి, కొట్టి, వారిని బలాత్కారము చేసిన సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉండగా అటువంటి వాడైన సౌలుని దేవుడు పట్టుకున్నాడు. తమస్కు మార్గంలో వెళుతుండగా దేవుడు సౌలును పిలిచి తన సేవకు పిలవగా దేవునిలోనికి మారిపోయాడు. ప్రభువా నేను పాపినను గుర్తించాడు. ప్రభువా గత కాలమంతా నేను నీకు విరోధంగా ప్రవర్తించాను, నీవే నిజమైన దేవుడు అని ఎరుగక నిన్ను ప్రార్థించే వారందరినీ హింసించాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను నీ రూపంలోనికి మారిపోవాలి ప్రభువా అని అడిగినప్పుడు దేవుని పరిశుద్ధాత్మను అనుగ్రహించి పౌలును అనేక జనమునకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా వాడుకొనడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరొక వ్యక్తి లూకా సువార్తలో కనిపిస్తాడు. అతని పేరు జక్కయ్య. 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనకి కనిపించే వ్యక్తి జక్కయ్య. అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు యేసు గురించి ఎరిగి ఆయన అసలు ఎలా ఉంటాడో చూద్దామని ఆయన కనబడక పొట్టివాడు గనుక ఒక మేడు చెట్టు ఎక్కి చూస్తుండగా ఈ విషయం దేవుడు గుర్తించి జక్కయ్య కిందకి దిగిరా అని పిలిచాడు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ప్రభువా నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను, ప్రభువా నీ రూపంలోనికి నేను మారాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే నీ మనసులో ఒక ఆలోచన వచ్చిందో ఆయన నీ యొద్దకు ఖచ్చితంగా వస్తాడు. అది వాక్య రూపంలో అయినా, సేవకుడు రూపంలోనైనా, ఒక స్నేహితుడు రూపంలోనైనా, మరి ఏ విధమైన రూపంలోనైనా ఆయన నీ యొద్దకు వచ్చి జక్కయ్యను పిలిచినట్లుగానే, సౌలుని పౌలుగా మార్చి పిలిచినట్లుగానే ఆయన నిన్ను పిలుస్తాడు, నన్ను పిలుస్తాడు. కాబట్టి ఇక్కడ జక్కయ్య విషయంలో జరిగిన కార్యం, ప్రభువా నేను నీ రూపంలోనికి మారిపోవాలి, నిన్ను చూడాలి ప్రభువా అని అనుకున్నాడు. కానీ జక్కయ్య జీవితమే మారిపోయింది. పాపంతో బ్రతికి పాపం ద్వారా సంపాదించిన డబ్బులన్నీ పేదలకు తిరిగి ఇవ్వగలిగాడు. నిన్న మనం ధ్యానం చేసాం. ఎవరైనా మీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు మీరు ప్రేమతో ఇచ్చి దేవుని ప్రేమను చూపమని. ఇక్కడ జక్కయ్య తన జీవితాన్ని మార్చుకుని దేవుని ప్రేమ చూపిస్తున్నాడు. ప్రియ జనమా, ఈ రోజైనా మనం క్రీస్తులోనికి మారాలి అనే తలంపులోనికి రాగలిగితే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. కనుక ఈ రోజైనా మనం
ప్రభువా ఈ రోజు నుండి నేను ప్రేమ కలిగి నీ రూపంలోనికి మారాలి అని అనుకుంటున్నాను. నీవే నా నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను గనుక ప్రభువా నా పాపాలు క్షమించవా అని ప్రార్థించగలిగితే ఆయన సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన దేవా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ విధంగా మరొకసారి మీ పాదాల చెంతకు రావడానికి సహాయం చేశాం. నీ రూపంలోనికి మారాలంటే మేము పాపులమని గ్రహించి నీవు పరిశుద్ధుడవని ఎరిగిన ఎడల మేము నీ రూపంలోనికి మారుతాం. నీ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహిస్తామని మేము అయ్యా వాక్యం ద్వారా అర్థమైంది. ఈ రోజు నుంచి నీ రూపంలోనికి మారాలనుకుంటున్నాం కనుక మీ ఆత్మను మాకు అనుగ్రహించమని, ఈ రోజంతా మీరు కాపాడమని యేసునామం అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునామన్న మీ అందరికీ వందనాలండి. ఈ క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే, ఇది మీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదలగా ఉన్నట్లయితే మాతో పంచుకోండి. మా నెంబర్స్ ఇక్కడ స్క్రీన్లో కనబడతాయి. మీరు మాకు కాల్ చేసి చెప్పొచ్చు. ప్రభువు మిమ్మును నన్నును దీవించునుగాక. ఆమేన్.